జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూలై నెల 2026 సంవత్సరం కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కర్కాటక రాశి వారికి బుధుడు కనుక తీసుకున్నట్టయితే బుధుడు 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఇక్కడ జన్మంలో సంచారం చేస్తున్నారు. దాని ముందు ఎక్కడయ్యా అన్నట్టయితే ఈయన సంచారం ప్రారంభం ఎక్కడైంది అంటే మిథునంలో ప్రారంభమైంది. అక్కడ 8వ తారీఖు వరకు ఉంటారు, ఇక్కడ 28వ తారీఖు వరకు ఉంటారు. మళ్ళీ ఈయన ఈ వక్రగతిని వీడి వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోనే ఉంటారు. అంటే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉన్నారు. అంచేత ఇక్కడ బుధుని కనుక తీసుకున్నట్టయితే జన్మ వ్యయ స్థానాల్లో సంచారం జరుగుతుంది కర్కాటక రాశి. కాబట్టి ఇక్కడ మీకు కర్కాటక రాశిలోనూ అంటే జన్మంలోనూ లేదా వ్యయంలోనూ కూడా ఈయన శుభ ఫలితములను బుధుడు ఇవ్వజాలడు. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము, ధన నష్టం ఇత్యాదులన్నీ జరిగితే, జన్మంలో ఉన్నప్పుడు చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులు అవటం ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో 16 రోజులు, ఇక్కడ జన్మంలో ఒక 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు, ఇక్కడ కూడా వ్యయ స్థానంలో కానీ జన్మంలో కానీ రవి యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అట్లాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం జన్మంలో 4 రోజుల పాటు ఉంటారు. తదుపరి అంతా కూడా ద్వితీయ స్థానంలో శుక్ర భగవానుడు పూర్తిగా మొత్తం నెలంతా కూడా అనుకూలురే. జన్మంలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన, మంచి ఆలోచనల కోసం. ఇక ద్వితీయ స్థానంలో ప్రవేశించిన తర్వాత 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది, కుటుంబ పరిస్థితి బాగుంటుంది. ఈ విధమైన మంచి సత్ఫలితాలన్నీ కూడా శుక్రుడు మొత్తం నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక జన్మంలో గురువు యొక్క సంచారం మొదట చెప్పుకున్నాం కదండి. జన్మంలోనే గురువు యొక్క సంచారం గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు. మనకి మనసు ఎక్కువగా చెడు ఆలోచనల వైపు, చెడు ప్రవర్తన వైపు ఆకర్షింపబడే పరిస్థితి అంతా గోచరిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో అంటే ఆయుష్ స్థానం అంటారు. ఈ ఆయుష్ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అది అంత మంచిది కాదు. మన బంధువులో, మిత్రులో, ఆప్తులో ఎవరో కొంత వాళ్ళకి ఏదో చనిపోవటమో, లేకపోతే అంత పని జరగటమో, చనిపోయినంత పని జరగటమో, యాక్సిడెంట్ అవ్వటమో, ఇట్లాంటిది ఏదో ఒక కొంత దుర్వార్తలు వినవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అవమానాలు పొందాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పరాభాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితి అంతా రాహు అష్టమ స్థానంలో ఉండటం వల్ల గోచార రీత్యా జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ఇది కూడా భాగ్యస్థానంలో శని సంచారం కూడా తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే గుళ్ళు గోపురాలకు వెళితే మంచిది, కానీ వాటికి కూడా అవకాశాలైన కొన్ని సందర్భాలలో అవకాశం ఇవ్వకపోవచ్చు. మీరు ఇంటి దగ్గర కూడా రోజు చేసుకునే పూజ కూడా ఇంటి దగ్గర మనసు పెట్టలేకపోవచ్చు. ఆయన యొక్క ప్రభావం వల్ల, శని యొక్క ప్రభావం ఇక్కడ ఉండటం వల్ల, 9వ స్థానంలో ఉండటం వల్ల పూజ చేస్తూ ఉంటాము. నోటికి మనకు మంత్రాలు వచ్చి కాబట్టి మన ప్రమేయం లేకుండానే మంత్రం ప్రారంభిస్తే వెళ్ళిపోతుంది. ఈ చెయ్యి అక్షతలు, పువ్వులు, కర్పూరము ఇవన్నీ వేసేస్తూ ఉంటుంది, కానీ మనసు అక్కడ లగ్నం కావడం కష్టమవుతుంది. ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. ఇక మీకు ఏకాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు మాత్రం మీకు నెల రోజులు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి దీన్ని లాభస్థానం అంటారు. కాబట్టి ఇక్కడ మీకు ధనాన్ని లోటు లేకుండా చూస్తారు. ఏ పని చేసినా పూర్తి చేయగలుగుతారు. మొత్తంగా మనం వీళ్ళకి ఈ కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు, కుజుడు 2 గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. అయినా ఏం కంగారు పడక్కర్లేదండి. ఇది పెద్ద విషయం కాదు, నెల రోజులు కాదు, నెల రోజుల విషయం కాబట్టి అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అయినా మీరు నిత్యం నవగ్రహ చేస్తున్నారు. మీ జోలికి ఏ గ్రహము వచ్చి రాదు, వచ్చినా చాలా స్వల్పంగా ప్రభావం చూపించగలదు మీరు చేసినంత కాలం. మీరు దీనికి నాకు సంబంధం లేదని చెప్పి పూర్తిగా వదిలిపెడితే మాత్రం అవి పూర్తిగా వాటి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మీరు రోజు చేసుకున్నట్టయితే మీ దగ్గర ప్రభావం చూపించమని మాత్రం అనుకోకండి. ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి, బాగా తక్కువ చూపిస్తాయి మీరు చేసుకుంటూ ఉన్నట్టయితే. కాబట్టి ఈ విధంగా నవగ్రహాలకి శ్లోకాలు చదువుకోండి, అన్ని సుఖాలు పొందండి. శోభం భూయాత్.